నమస్కారం. సేటిన్ కవులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. నా రాజకీయ అరంగేట్రానికి కారణం కాంగ్రెస్ కురువృత్తుడు కలికి యానాథ్ రెడ్డి. కావలి పురపాలక సంఘ తొలి మహిళా చైర్పర్సన్ శ్రీమతి చలంచల దేవసేన. మున్సిపల్ ఎన్నికలకు మేమంతా సిద్ధం. కావలి డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు. చెన్నకేశవునికి సేవలు చేసిన ఉత్సవ గజరాజుకు చెదలు పట్టింది. వైఎస్ఆర్ సిపిలోకి వలసొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కావలి రూరల్ మండలం ఒట్టూరు గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరిక. కావలి మున్సిపల్స్ లో 4 స్థానాలలో పోటీ. సిపిఎం వెల్లడి. కావలి పురపాలక సంఘ 1వ వార్డు అడివ్రాసుపాళ్యంలో తిష్టవేసిన సమస్యలు. పచ్చటి పర్యావరణంతో ఫరిడిల్లుతున్న కావలి డీఎస్పీ కార్యాలయ ప్రాంగణం. రాజకీయాలు తెలియని రోజుల్లో కావలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలికి యానాథ్ రెడ్డి ప్రోద్బలంతో కావలి మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిగా అడుగేడికి విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ గా విధి బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించానన్నారు శ్రీమతి చలంచల దేవసేన. తన చైర్మన్ పదవీ కాలంలో పార్టీలకు అతీతంగా కావలి మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్స్ పై స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. 95 అనుకుంటాను. 95లో ఎస్టీ జనరల్ అనుకుంటాను. జనరల్ అయిందో లేడీ అయిందో సరిగ్గా గుర్తులేదు నాకు. అంటే నాకు రాజకీయ అనుభవమే లేదు కదా అసలు. రాజకీయాలు అంటే నేను తెలియనప్పుడు మామూలుగా మున్సిపాలిటీ లేడీ ఎస్టీ రిజర్వేషన్ అయిందని తెలిసింది. అప్పుడు మా మామయ్య వాళ్ళంతా ఆర్డీఓ ఆఫీస్లో జాబ్ చేస్తారు. అట్లాగే యానాథ్ రెడ్డి గారు తెలుసు అనమాట. వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తా తెలుసు. దానివల్ల ఇట్లాగా పలానా వాళ్ళ అమ్మాయి అంటానని చెప్పి వచ్చి ఆ రోజు యానాథ్ రెడ్డి గారు నన్ను రాజకీయాలకు తీసుకురావడం జరిగింది. అలాగే అందరూ చేశారు, గెలిచాము. బాగా 5 సంవత్సరాలు బాగా సక్సెస్ఫుల్గా చేసాము. యానాథ్ రెడ్డి గారి అండదండలతో ఆయన ఉన్నారు కదా అప్పుడు చేసాము. బాగానే మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని బాగా చేసాము. సిమెంట్ రోడ్లు అయితే చాలా చేసాము అనమాట. అప్పుడు జరిగినట్టుగా డెవలప్మెంట్ అప్పుడే చేసేసాము మొత్తం. తర్వాత వచ్చేవాళ్ళు ఏదో కొంచెం కొంచెంగా చేస్తూ వచ్చారు. బాగుండింది అప్పుడు రాజకీయం, చాలా బాగుండింది. కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. పేదవాళ్ళకి బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా. ప్రస్తుతానికి నేను సైలెంట్గా ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను. మళ్ళీ నిలబడే ఆలోచన ఉందా? మళ్ళీ నిలబడే ఆలోచన అంటే ఉంది, చూద్దాం ఎటు పడుద్దో ఏమో తెలియదు. దాని గురించి ఏ పార్టీ తరఫున చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కానీ దాంట్లో కార్యక్రమాల్లో ఏటిలో పాల్గొనటం లేదు. నేను అంటే ఇంట్లోనే ఉండిపోయాను నేను. సరే చూద్దాం, ఏ పార్టీ అనేది కరెక్ట్గా చెప్పలేము. ఐడియా అయితే ఉంది నిలబడాలని. ఆ పరిస్థితులను బట్టి చూస్తాను. ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఆ రోజంటే కాంగ్రెస్ పార్టీ చాలా బాగుండింది. ఎందువల్ల అంటే ఒక యానాథ్ రెడ్డి గారు ఒక ఆయన ఆ చెట్టు కిందనే సమైక్యాంధ్రతకి కాబట్టి సమైక్యాంధ్ర అంటే అందరూ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి సమైక్యాంధ్ర అని చేశారు. కానీ మేము బయటికి రాకుండానే మాకు మనసులోనే ఉంది సమైక్యాంధ్ర కావాలని. కానీ సమైక్యాంధ్ర మనం సాధించుకోలేకపోయినాము. అది చాలా తీరం కూడా. అసలు కాంగ్రెస్ పార్టీ ఇదైపోవడానికి మెయిన్ అదే. అసలు అక్కడే ఇదైంది. దాన్ని బట్టి అసలు నిజంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల శంఖారావం వెలువడిన నేపథ్యంలో పోటీదారులతో మద్దతుదారులతో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సందడి నెలకొంది. ఎలాగైనా నాయకత్వాన్ని పొందాలని కంకణం కట్టుకునే కొందరి కుతంత్రాలను ఎదుర్కొనే విధుల్లో పోలీసు శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కావలి డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తమ వంతు విధిగా 3 విధానాల బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. నిందితులు అనుమానితులపై పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 30 జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కావలి మున్సిపల్ లిమిట్స్లో మొత్తం 40 వార్డులు ఉన్నాయండి. 40 వార్డులకు గాను 81 పోలింగ్ స్టేషన్స్, ఒక 52 సెంటర్స్లో మొత్తం ఇవి జరుగుతున్నాయి. దీనికి గాను బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకుముందు ఒక 3 ఎలక్షన్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కేసుల్లో అన్ని కూడా ఇప్పుడు ట్రయల్లో కోర్టులో ఛార్జ్షీట్ వేయటం, కోర్టులో ఇచ్చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూస్ వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఆ కేసులు ట్రయల్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం
మొత్తం బూత్ని కేటగరైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 3 రకాలుగా విభజించడం జరిగింది. 1 హైపర్ సెన్సిటివ్, 2 సెన్సిటివ్, 3 నార్మల్. దీని కింద 81 స్టేషన్లు కూడా కేటగరైజేషన్ చేసాం. ఒక 6 హైపర్ సెన్సిటివ్ గాను, 37 సెన్సిటివ్ గాను, ఒక 58 దీని కింద గాను నార్మల్గాను చేయటం జరిగింది. వీటన్నిటికి కూడా మనం 3 టైర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఫస్ట్ స్టాటిక్ పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీస్ పర్సనల్ స్కేల్ ఆఫ్ బందోబస్తు ఆ యొక్క నేచర్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారము హైపర్ సెన్సిటివ్కి ఒక స్కేలు, సెన్సిటివ్కి ఒక స్కేలు, నార్మల్ బూత్కి ఒక స్కేలు, 3 రకాల స్కేల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టాటిక్ ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరే ఉంటారు వాళ్ళు. రెండోది మొబైల్ పార్టీస్ ప్రతి 10 పోలింగ్ స్టేషన్ 8 కానీ 10 కానీ ఆ టోపోగ్రఫిక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకు మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మూడోది ఎక్కడైతే సమస్యాత్మకమైన స్థలాలు అనుకుంటామో, ఎక్కడ ఇంపార్టెంట్ అయిన చోట్ల పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 3 టైర్ బందోబస్తు ఏర్పాటుని 81 పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా ముందు 107 సిఆర్పిసి కింద బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎలక్షన్లో నేరస్తులుగా పరిగణించబడిన వాళ్ళు ఎలక్షన్ కేసుల్లో, తర్వాత మనకి రేపొద్దున ట్రబుల్ సృష్టిస్తారనే ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ 107 సిఆర్పిసి కింద ఎంఆర్ఓ గారి దగ్గర, తహసీల్దార్ గారి దగ్గర మనం గుడ్ బిహేవియర్ కోసం బౌండర్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నట్టు మన దగ్గర హిస్టరీ షీట్లు మెయింటైన్ రౌడీస్ కానీ, సస్పెక్ట్స్ కానీ, ఇంకా ఏదన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనుకున్న ఏ వ్యక్తులైనా సరే ముందుగానే వాళ్ళ మీద వాళ్ళ కదలికలపై నిఘా ఉంచడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా బౌండర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏ కేసు అయినా సరే లాండ్ ఆర్డర్ సంబంధించిన ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా, అట్లాగే బాడీలీ అఫెన్సెస్ సంబంధించినటువంటి ఏ చిన్న కేసు జరిగినప్పటికీ దాంట్లో ముద్దాయిలందరూ ముందుగానే తొందరగా అరెస్ట్ చేయటం, తర్వాత ఈ కేసుల్లో డిలే లేకుండా ఇమ్మీడియట్ రెస్పాన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం పోలీస్ స్టేషన్ 1 టౌన్ 2 టౌన్ తాలూకాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అందరూ కూడా ఒక్కొక్క కానిస్టేబుల్కి ఒక్కొక్క వార్డు అడాప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ అడాప్షన్లో భాగంగా వాళ్ళ వార్డులో ఓటర్లు ఎంత ఉన్నారు, మేల్ వాటర్స్ ఏంటి, ఫీమేల్ వాటర్స్ ఏంటి, పోలింగ్ బూతులు ఏంటి, అక్కడ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సెన్సెస్ ఏమున్నాయి, అక్కడ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అక్కడ నాయకులు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం చేస్తారు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ ఎక్కడ జరుగుతుందా, లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి నేరాలు అంటే బ్రైబరీ, లంచం ఇవ్వటం ఓటర్లకి, ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ జరిగే సంగతిలో ఏమైనా బ్యానర్లు కానీ, పోస్టర్స్ కానీ ఉండటం కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ని ఈ ప్రచారాన్ని వాడుకునే విషయంలో కానీ, ఇట్లా సంబంధించిన ప్రతిదీ వాళ్ళు మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమన్నా కానీ ఇమీడియట్గా చేయటం జరిగింది. ఈ విధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే జనరల్ ఎలక్షన్స్కి కావలి పట్టణంలోని కోఆపరేటివ్ కాలనీలోని రేంజర్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు బుధవారం ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలలో చిన్నారుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్లో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు అంటే మా పేరెంట్స్కి తల్లులకి మేము గేమ్స్ కండక్ట్ చేస్తుంటామండి. ఆ గేమ్స్లో అంటే ఎప్పుడు కూడాను పిల్లల్ని మనం ఆటలకి పాటలకి అట్లా పంపిస్తూ ఉంటాము. అయితే వాళ్ళు గెలిచారా లేదా అని పేరెంట్స్కి చాలా ఆత్రంగా ఉంటుంది. అయితే ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, దానిలో గెలుపు ఓటములు సహజమని చెప్పి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అదేవిధంగా పిల్లలకు కూడా వాళ్ళ స్వ అనుభవంతో చెప్తారని అదొక ఉద్దేశం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేయడం కూడా ఒక పద్ధతి. సో అయితే ఈ సందర్భంగా మేము ఏమేమి గేమ్స్ కండక్ట్ చేస్తున్నామంటే అంటే వెరైటీగా ఉంటుందండి మా గేమ్స్ ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు నీడిల్ థ్రెడ్ లేదా లెమన్ స్పూన్ అలా కాకుండా వెరైటీగా ఉండాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి జోష్ రావాలి, ఏమేమి కొత్త కనిపెడతారని చెప్పి వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుందన్నమాట. సో అందుకని హుక్ గేమ్ అని ఒకటి, అలాగే బ్రిక్ గేమ్ అని ఒకటి, అలా థర్డ్ వన్ థ్రెడ్ గేమ్, ఇంకా లాస్ట్ అందరికీ కూడాను జోష్ రావడం కోసం మ్యూజికల్ చైర్స్ అనేది మేము కండక్ట్ చేస్తాం. ఇలా 4 గేమ్స్ 4 ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. ఇలా గెలిచిన వాళ్ళకి ఈరోజు మామూలుగా మన సైన్స్ ఫేర్ రోజు మేము కండక్ట్ చేసాము ఓట్స్తో డిఫరెంట్ డిషెస్ గురించి. దానిలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మేము వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. దాంతోపాటుగా ఇప్పుడు గెలిచిన వాళ్ళకి మేము యానివర్సరీ రోజున వాళ్ళకి ప్రైజెస్ అవి ఇస్తామండి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వీఆర్ఓలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై కావలి ఎండీఓ డి విజయలక్ష్మి ఎండీఓ కార్యాలయంలో అవగాహన కల్పించారు. కోడ్ అమలులో ఉన్నందున కొత్త పెన్షన్లకు అవకాశం లేదని ఆమె పేర్కొన్నారు. దాని గురించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళని వెళ్ళడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి అమల్లో షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి అందరినీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా గ్రామాల్లో విజిట్ చేస్తూ మానిటర్ చేసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. పంచాయత్ సెక్రటరీస్కి మరియు విఆర్ఎస్కి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వాళ్ళని వేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ మన విఆర్ఓని వాళ్ళకి ముగ్గురు ఆ గ్రామానికి సంబంధించిన పిల్లలు అంటే వాళ్ళు ఏ పార్టీకి కూడా కనెక్షన్ లేని వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈచ్ కమ్యూనిటీ నుంచి ఒకరిని వాళ్ళని వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటూ ఆ గ్రామంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మోడల్ కోడ్ వైలేట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అనేసి వాళ్ళని కూడా హెల్ప్ఫుల్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి మన మండల పరిషత్ ఆఫీస్లో తహసీల్దార్ గారు నేను వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోడల్ కోడ్ అనేది ప్రతిసారి కంటే కూడా ఈసారి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఈ యంగ్ ఓటర్స్ ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు కాబట్టి ఎథికల్ ఓటింగ్ మీద వీళ్ళందరికీ కూడా మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా వాళ్ళు ఫ్రీగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలాగా పిల్లల్ని అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ తల్లిదండ్రులని కూడా వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా ఉండేలాగా ప్రభావితం చేసేలాగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్రటరీలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, ఎటువంటి రాజకీయ పార్టీలతో కూడా ఎటువంటి సంబంధాలు లేకుండా స్ట్రిక్ట్గా ఇవన్నీ కూడా ఫాలో కావాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎటువంటి కొత్త వర్క్స్ కూడా ఈ టైంలో శాంక్షన్ చేయడం కూడా జరగదు. ఆల్రెడీ శాంక్షన్ చేసిన ఆన్గోయింగ్ వర్క్స్ ఉంటే అవి కంటిన్యూ చేసుకోవచ్చు. కొత్తగా మాత్రము ఎటువంటివి కూడా శాంక్షన్ చేయడం జరగదు. సో ఈ పెన్షన్స్ అనేవి కూడా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే కాబట్టి అవి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ కొత్త పెన్షన్స్ మాత్రం శాంక్షన్కి తీసుకుంటుంది కోడ్ అమల్లో ఉన్నంత కాలం కూడా. సో ఈ విధంగా ఇంకా స్ట్రిక్ట్గా కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. బిట్రకుంట పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం జరిగాయి. ఆహుతులను ఆకట్టుకున్నాయి. బిట్రకుంట హోలీ ఫ్యామిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన. ఒకటో వార్డు అడవిరాజపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు అయితే వేశారు కానీ సైడ్ కాలువల నిర్మాణం చేయకపోవడంతో ఇళ్ల ముందే మురుగునీరు నిలబడిపోతుంది. ఈ కాలువలు తెగినారే కానీ అసలు మాకు ఈ కాలువలు ఎక్కడ ఒలికిల్లో నుంచి వస్తున్నాయి కానీ నీళ్ళు అసలు మాకు అసలు ఎవరు పట్టించుకోలేదు. మా పాప కూడా అసలు దీంట్లో పడి మునిగిపోయింది. ఆ సమయంలో మేము చూడకుంటే కూడా మా పాప తెచ్చిపోయింది. చూడు కాలువలు చూడు ఎట్టుండే, ఏ ఊళ్ళో ఇట్టుంటాయా? ఇట్టుండే పంచాయతీ ఎట్టెందుకుంటాము? గ్యాస్ ప్రమాదం నుంచి ఇంటిని కుటుంబాన్ని కాపాడుకునేందుకు గ్యాస్ సేఫ్ అనే పరికరం ఎలా పనికొస్తుందో వివరించారు బిట్రకుంట హెచ్ఎఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు. Excuse me. The gas diversion process like any leakage are there, the gas they automatically cut off. First of all, attach this gas safe is an advanced project to research kitchen applications. Gas safe is made. Gas safe is made to indicate the gas level of the cylinder. White means full gas, green means half gas, red means there is low. First of all, attach the normal regulator to the gas.
ఎలక్షన్స్ బాగా ఇన్సిడెంట్. కావలి రెవెన్యూ డివిజన్లోని కొడవలూరు మండల పిహెచ్సి ప్రాంగణంలో శ్రీశక్తి భవనం నిర్మాణమవుతుంది. ఎంతో కాలం నుంచి నిర్మాణమవుతున్న ఈ భవనం పూర్తయ్యేదెన్నడో వాడుకలోకి వచ్చేదెప్పుడో ఆ పరంధాముడికే తెలియాలి. కావలి రూరల్ మండల పరిధిలోని ఒట్టూరు గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో అన్నగారిపాళ్యం, ఒట్టూరు తదితర గ్రామాల నుంచి దాదాపు 400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నాయకులు చింతం బాబుల్ రెడ్డి, ఇంకా జంపాని రాఘవులు, పాలడుగు వెంకట్రావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి. కావలి రూరల్ మండల పరిధిలోని ఒట్టూరు గ్రామంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కావలి రెవెన్యూ డివిజన్ కొడవలూరు మండలం ప్రజా ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రాజీవ్ సేవా కేంద్రాన్ని నిర్మించారు. అయితే భవనం నిర్మాణమైనా ఎందుకో అధికారుల దృష్టి దీనిపై పడలేదు. దీంతో ఆ భవనానికి తాళాలు వేసే ఉన్నాయి. ఇంతలో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వాటి ప్రారంభాలు ఎప్పుడో. గురువారం పాతవూరులోని శ్రీ సాయి మాస్టర్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ భరద్వాజ మాస్టర్, లోకపావని, దివ్యజనని శ్రీమతి అలివేలు మంగ తాయారమ్మల కళ్యాణ మహోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా పెద్దలు వీళ్ళు నిర్ణయిస్తే వాళ్ళ యొక్క నిర్ణీత మరి సంబంధానికి వాళ్ళు ముక్కి ఆ యొక్క అమ్మాయి మెడలో మంగళసూత్రం ధారణ చేసి మన తాత ముత్తాతలందరూ కూడా మనకోటి వాళ్ళని పరిగణించారు. వాళ్ళ నిరంతరం కూడా బలవచ్చిన ముఖ్యంగా ఈనాటి యొక్క తంతు కాదు, అది ఆనాడు పవిత్రమైన తంతు. చక్కగా అవధూత తత్వాన్ని అందరూ కూడా మనం ధర్మ ప్రచారం చేస్తూ దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం 3 రోజున ఉదయం సాయంత్రం ఉదయం కళ్యాణం, సాయంత్రం కచేరీ ఉదయాన మరి సాయంత్రం కళ్యాణం ఆ రోజు రావాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిస్టర్ తెరిసా పీటర్ గురువారం బోగోలు మండలం బెట్టగుంట గ్రామంలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లీష్ మీడియం స్కూలులో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. I am here on a visit to this institution. I have come from Bangalore, and as for me, I am extremely happy to have this opportunity to see the science exhibition of our students. Why I am happy? Because I am someone who is very interested in the children's thinking capacity, in their imagination, in their creativity. So when I see the science exhibition, I appreciate it very much, because I notice that here the teachers are not just emphasizing the book learning, but also putting that into practice and going beyond the books, the book in the science and beyond the book, and to see how this scientific learning or what we given in the text can be translated into life, and how life can be made better for everyone in every area, be it technology, be it agriculture, be it anything for that matter. Life can be improved very much with this scientific knowledge. And our children, right from this small age, they are beginning to discover. For instance, one of them told me, it's so funny, maths is so funny, and I really liked it, because, and she was trying to show me how maths can be funny, and if it is funny, how it can be interested, and they can learn it well. Another one was showing me so much of deforestation now, and our environment is getting destroyed, and global warming is the talk every day. And one child is showing how we can recycle the used papers and prepare paper from that, and in that way we can contribute to preserving the environment and avoiding deforestation, at least to that measure.
మండల కేంద్రమైన బోగోలు గ్రామం పొలాలలో బుధవారం కరెంటు ట్రాన్స్ఫారం పేలిపోయింది. విద్యుత్ శక్తి ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. గ్రామ ఉప సర్పంచ్ అంజయ్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు 10 రోజుల దాకా ట్రాన్స్ఫార్మర్ మార్చలేమని అన్నారని, వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోతే పంట చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నాశనమవుతుందని అన్నారు. గ్రామంలో మంచినీటికి కూడా సమస్య ఏర్పడుతుందని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని, అది ఒక్క వైఎస్ఆర్సీపీ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం బోగోలు మండలం బెట్టకుంట కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బెట్టకుంట వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమేట పెంచలయ్య, గోకుల వెంకయ్య, హరికిషోర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, యువకులు కూడా రాష్ట్రాన్ని బాగా పరిపాలించకుండా రాష్ట్రంలో కలిసి ఉన్న అన్నదమ్ముల్ని ఈరోజు విడదీసేదానికి కారణమవుతూ ఒకే ఒక విషయంగా కాంగ్రెస్ మరియు తెలుగుదేశం రెండు కూడా ఒక జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక రాజకీయంగా అనగదొక్కాలని జైల్లో పెట్టించి రాష్ట్రాన్ని సైతం అడ్డంగా తీర్చేదానికి వెనకాడకుండా చేసేదంటే ఈరోజు ఆంధ్ర ప్రజలు ఏ విధంగా ఐదు పార్టీ మీద కక్ష తీసుకుంటారు, తొందరలో చేస్తారు. అటువంటి పార్టీలకి తగిన గుణపాఠం చెప్పే కాదు, తొందరగా ఉంది. అది ఇందో లేదు, ముందు లేదు. అది మే 7వ తారీఖు అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తొందరగా ఈ మధ్య షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. మే 7వ తారీఖు ఎలక్షన్స్ కాబోతున్నాయి. ఈరోజు ఆ రోజు ప్రజలంతా కూడా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారణమయ్యారో ఆ చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పేదానికి ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. తప్పకుండా ఆ రెండు పార్టీలని, ఆ ఎట్టుని 50 పథకాలు ఖాతాలో వేసి రోజు దగ్గర ఎంత దారుణమో చూడండి. ఈ రోజు రాష్ట్రం విడగొట్టడం వల్ల మన విద్యార్థులకి ఎంత నష్టమో, ఈ రోజు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రాన్ని విడగొడితే ఈ రోజు మన పిల్లలు ఎక్కడ పోవాలి. అదేవిధంగా రైతులు పంట పండించుకోవాలంటే నీటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ రోజు కృష్ణ సోమశిల ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనకున్నాయి. నాగార్జున సాగర్లోని ఎగువ ప్రాంతంలో వాళ్ళు కానీ డ్యామ్స్ కట్టి మనకు నీళ్లు కాకుండా చేస్తే మన పరిస్థితి ఏమిటని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఓటు సీట్ల కోసం, స్వార్థం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రజలకి చేయని ద్రోహం చేసింది. వాళ్ళందరూ కూడా చేయించిన ప్రజలు హీరోగా చూస్తారు. తెలుగు ప్రజలు క్షమించగలరు, తెలుగు తమ్ముళ్ళు క్షమించగలరు కూడా తెలియజేస్తాను. ఈరోజు మనమంతా కూడా ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి. కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కూడా విడిపోయాం. కానీ ఈరోజు మనమంతా కూడా తప్పకుండా మనం విడిపోయిన వ్యవసాయాన్ని మనమందరం కలిసిగా బాగా అభివృద్ధి తీసుకెళ్ళాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఒక మంచి లక్ష్యంతో చేస్తాడు, ముందు చూపుతో చేస్తాడు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవరం జాతీయ రహదారిపైనున్న పురాతన చెన్నకేశవాలయంలో స్వామివారి గజవాహనం చెదలకు భోజనంగా మారింది. లక్ష్మీ వల్లభుడైన దేవదేవునికి వాహనం కూడా అధ్వానంగా మారడం విచారకరం. కావలి పట్టణం 1వ వార్డులోని అడుగురాసిపాళ్యంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ నెల 13న వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు పాఠశాల హెచ్ఎం బి రవికుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తొలిసారిగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
అడవిరాజుపాలెం పాఠశాల నందు 153 విద్యార్థులు 7 మంది టీచర్లు పనిచేస్తున్నా. ఈ పాఠశాలలో కొద్దిగా నీటి సమస్య ఉంది. కానీ మంచి తాగునీటికి ఈ అమృత వాళ్ళు మాకు ఉచితంగా డొనేషన్ చేస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రహరీ కూడా లేనందువలన విషసర్పాలు పాఠశాల లోపలికి వస్తున్నాయి. విద్యార్థులు అప్పుడప్పుడు బైక్ అమ్ముతున్నాయి, పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పాఠశాల విద్యే కాకుండా క్రీడలు, యోగా, క్విజ్ వంటి పోటీలు మేము నిర్వహిస్తున్నాం. 1వ వార్డులోని అడవిరాజుపాలెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అధ్వానంగా ఉంది. బిల్డింగ్ ప్రమాదకరంగా ఉంది. నీటి వసతి లేదు. ప్రహరీ లేక విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి ఎన్నో ఏళ్లైన నేపథ్యంలో పదవులు లేక విలవిలలాడుతున్న చోటా మోటా నాయకులు ఎన్నికల బరిలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహానగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఎన్నికల జ్వరం తీవ్రంగా జ్వలిస్తుంది. ఈ నేపథ్యంలో కావలి 1వ వార్డులోని అడవిరాజుపాళ్ల ప్రాంతంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తాగునీటికి ఇక్కట్లు పడుతూ మరుగుదొడ్లు లేకపోయినా పన్నులు కడుతూ వారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. వాటిని పరిష్కరించే బాధ్యత రానున్న వార్డు సభ్యుడి భుజస్కంధాలపై ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఆ ప్రాంగణంలో కరుకు గుండెలు ఉంటాయి. నేరం చేసినా చెయ్యాలని అనుకున్నా ఆ ప్రదేశం నిప్పుల గుండంలా కనిపిస్తుంది. కానీ సామాన్యులకు ఆ ప్రదేశం ఓ నందనవనం. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తే మనసు కుదుట పడుతుంది. ఇంతటి పచ్చదనాన్ని నిర్వహించేది ఏ ప్రైవేటు కార్యాలయమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కావలి పట్టణం ట్రంక్ రోడ్డుపై పోలీసు డీఎస్పీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం వెలుపల మార్కెట్ హడావుడితో గందరగోళంగా అనిపించిన కార్యాలయ ప్రాంగణం మాత్రం పచ్చదనంతో కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కావలి డీఎస్పీగా బాల వెంకటేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వీటి నిర్వహణలో కార్యాలయ సిబ్బంది అప్రమత్తంగా కొనసాగుతున్నారు. కావలి రూరల్ మండలం గౌరవరంలో ఓ పురాతన చెన్నకేశవాలయం ఉంది. ఆలయంలో సిరుల తల్లి లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. చెన్నకేశవునికి వామపాకంలో లక్ష్మీ ఆలయం ప్రత్యేకంగా ఉంది. అంతరాలయంలో పైకప్పు వాలుగా ఏర్పాటు చేసిన తీరు అద్భుతం. అయితే ఆలయాన్ని పట్టించుకునేవారు కరువడంతో లక్ష్మీ నివాసం పైకప్పు పెచ్చులు ఊడి రాళ్లు బయటికి కనిపిస్తున్నాయి. మా తల్లిదండ్రులు శ్రీమతి బొమ్మిశెట్టి సువర్ణ, పవన్ కుమార్ల ప్రోత్సాహంతోనే ఉత్తమ రాష్ట్రీయ బాలల అవార్డును అందుకున్నానంది కుమారి బొమ్మిశెట్టి రుచిష్య. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్థ 8వ వార్షికోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలలో కూచిపూడి నాట్యం చేసి అవార్డు అందుకుంది ఈ చిన్నారి. తమ పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్న రుచిష్య సాంప్రదాయ నృత్యంలో ఇంకా రాణించాలని అభిలాషిస్తున్నామని అన్నారు కావలిపట్నం ఐఏఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ జి నరసింహారావు. Talent. The talent was taught by her mother first. So she given training for dance with classical dance in town. She didn't participate in the fancy other dances, only classical dance. కావలిలో 4 వార్డుల నుంచి సిపిఎం నుంచి బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి టి మాల్యాద్రి పేర్కొన్నారు. గురువారం సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ప్రజా సమస్యలపై తొలి నుంచి పోరాడుతూ ఉన్నది తామేనని సిపిఎం కావలి పట్టణ కార్యదర్శి పి పెంచలయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పి కాళేశ, మల్లికార్జునరావు, సుబ్రయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ వ్యూహం మీద ఈ యొక్క కావలిపట్నం ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఆ సందర్భంగా కావలిలో ప్రధానంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, మురుగునీరు, దోమలు, పారిశుద్ధ్యం,
విద్య చదువు కూడా గవర్నమెంట్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, అదే రకంగా హై స్కూల్స్ వాటి యొక్క ఎడ్యుకేషన్ దీన్ని మెరుగుపరచడం, వైద్యాన్ని మెరుగుపరచడం, తర్వాత అదే రకంగా ఇళ్ల స్థలాలు అర్హులైనటువంటి వాళ్ళకి వేలాది మందికి కూడా అందలేదు ఇప్పటికి. అందులో అర్హులు కానిటువంటి వాళ్ళు, అనర్హులు, తర్వాత ఆ ఇళ్ల ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక రకంగా కోట్ల రూపాయలు కుంభకోణం ఉంది. దీని మీద కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించింది. అందువల్ల ఆ అంశం అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అదే ఎజెండాగా చేస్తామని సిపిఎంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కావల్లో దాదాపు ఉన్నటువంటి వార్డుల్లో మా పార్టీ ఒక స్థూలంగా ఇప్పటికీ ఒక 4 వార్డులకి పోటీ చేయాలని స్థూలంగా అభిప్రాయపడ్డాం. అది పార్టీ డివిజన్ కమిటీ, అదే రకంగా జిల్లా కమిటీ వాళ్ళు ఫైనల్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకని ఏంటంటే ఇదే సందర్భంలో ప్రధానంగా కావలి పట్టణంలో పట్టణ పేదలకి ఉపాధి పని అనేటువంటిది లేకుండా పోతా ఉంది. పల్లెల్లో వచ్చేసరికి రేగా ఎన్ఆర్ఈజీ ప్రోగ్రాం ఉంది. ఆ రకంగా పట్టణ పేదలకు కూడా ఉపాధి చట్టం అనేటువంటిది అమలు జరపాలి. రోజుకి 70-80 రూపాయలకి, లేకపోతే 50 రూపాయలకి, 60 రూపాయలు కూలీ పోయేటటువంటి అనేక మంది కావలి టౌన్లో మహిళలు, పేదలు ఎక్కువగా ఉన్నారు. అట్టా వాళ్ళకి సరైనటువంటి వృత్తి కల్పించే పద్ధతుల్లో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా పట్టణ పేదలకు ఉంది. ఆ మూడవ విషయం వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా ఈ దోమలు, పారిశుద్ధ్యం, తర్వాత వచ్చేసరికి కొన్ని ఏరియాలో సులభ కాంపిటీషన్ పెట్టడం, తర్వాత ట్రాఫిక్ నియంత్రణ, ఇటువంటివన్నీ కూడా టౌన్లో ఈ ప్రధానమైన అంశాన్ని చర్చనీయాంశంగా చేయాలనేటువంటి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని తెలియజేస్తుంది. ప్రజలు కూడా ప్రజా సమస్యలుగా రాజకీయ నాయకుల్ని ప్రస్తావన చేయాలి. మిగతా వాటికి డైవర్ట్ కాకుండా ప్రజా సమస్యలుగా మీదుగా డిస్కస్ చేయాలి. ఉపాధి, ఇళ్ల స్థలాలు, తర్వాత ఉద్యోగ వసతి, పని వసతి, మంచినీళ్ళు కూడా ఈరోజు విపరీతంగా దారుణమైన పరిస్థితి. ఒక రకంగా అందరూ మున్సిపాలిటీ సరైన నీళ్ళు ఇవ్వాలనేటువంటి తెలియజేసేసి క్యాన్ నీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. శుభ్రమైన నీళ్ళు ఇవ్వాలనే దాని నుంచి ఈరోజు మున్సిపాలిటీ తప్పుకుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. పాలకవర్గాలు, ప్రభుత్వం కూడా మంచినీళ్ళు ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలా, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలా, కనీస వసతులు అనేటువంటి వాటి నుంచి తప్పుకుంటూ ఉన్నారు. అటు కావాలి కనీస వసతులు ఉండాలని చెప్పి ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో అడగాలని సిపిఎం పార్టీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ స్థానిక ఎన్నికల్లో సిపిఎం పార్టీ 4 వార్డులు పరిశీలన చేస్తూ ఉంది పోటీ చేయాలని. సిపిఎం పార్టీ పోటీ చేసిన దగ్గర ప్రజలు సిపిఎం పార్టీని బలపరచాలని చెప్పేసి కూడా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలు మీద పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ పార్టీ కృషి చేస్తే ఆ పార్టీకి ప్రజల్లో ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉందనేది కూడా సిపిఎం పార్టీ మనవి చేస్తూ ఉంది. ఆ ప్రకారం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు వారి అండదండలు ఇచ్చి వాళ్ళ గెలుపు కృషి చేయాలని చెప్పేసి మేము మా సిపిఎం పార్టీగా ప్రజల్ని కోరుతా ఉన్నాం. కావలి పురపాలక సంఘ 1వ వార్డు నివాసితురాలు శ్రీమతి బొమ్మశెట్టి పరమేశ్వరి సమస్యను చెప్పుకుంటూ ఆస్తి పన్నులు చెల్లిస్తున్నా మరుగుదొడ్లు లేవు, నీళ్ల కష్టం, బహిర్భూమికి వెళ్లాలంటే పాములు, విషపురుగుల భయమని అన్నారు. మళ్ళీ పైపులు వేసి ఇంటికి 10 రూపాయలు కట్టించుకున్నారు నీళ్ళు వదులుతామని. ఇంటికి 10 రూపాయలు కట్టించుకున్నారు. ఇది వేసిన అమ్మంటే ఒక 20 రోజులు కూడా వదల తీసేసారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.